ప్రపంచ మార్కెట్ల నుంచి యూరియా సరఫరా లేక సరైన టైంలో రైతులకు యూరియా అందడం లేదని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత వల్ల రైతులకు సకాలంలో అందటం లేదని తెలిపారు. సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా ఎక్కువ ప్రయోజనకరమని, సారవంతమైన నేలను కాపాడుకోవడానికి నానో ఎరువుల వాడకం మంచిదని అన్నారు. నమస్కారం, నా పేరు చంద్రన్ కుమార్. నేను మండల వ్యవసాయ అధికారి గన్పూర్ స్టేషన్ మరియు జఫర్గఢ్ మండలాలకు వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. సో ఈరోజు నానో యూరియా గురించి కొన్ని విషయాలు రైతులందరికీ తెలిసే విధంగా ఒక సమాచారాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాము. నానో యూరియా అనేది ద్రవ పదార్థంలో ఉన్నటువంటి యూరియా నత్రజని ఎరువు ఏదైతే మొక్కలకు అందుబాటులో ఉంటుందో దానిని ద్రవ రూపంలో తయారు చేసి కంపెనీస్ ఇప్పుడు మార్కెట్లోకి నానో యూరియా నానో టెక్నాలజీ ద్వారా తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, రైతులకి ఈ పిండి బస్తాలు ఏవైతే మనకు ఎరువు యూరియా రూపంలో 45 కిలోల బ్యాగ్స్ రూపంలో అందిస్తున్నారో, ఇవి అధిక శాతం మనము వేరే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో వాటికి అయ్యే ఖర్చు కానీ ఇవన్నీ కూడా అధికంగా ప్రభుత్వాల మీద భారం పడుతుంది. సో అయినప్పటికీ ప్రభుత్వం రైతులందరికీ యూరియా బస్తాలు అందించడం జరుగుతుంది. సో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఎరువుల విషయంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ నానో టెక్నాలజీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో నానో టెక్నాలజీలో యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ, ఈ 3 స్ట్రైట్ పోషకాలు ఏవైతే నత్రజని, భాస్వరం, పొటాషియం వీటిని ద్రవ రూపంలో మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో కంపెనీల వారీగా నత్రజని శాతాన్ని వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లో దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఉదాహరణకి ఇఫ్కో కంపెనీ 4% నత్రజనితోటి నానో యూరియాని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా కోరమండల్ కంపెనీ వాళ్ళు 12% నైట్రోజన్ % తోటి నానో యూరియా బాటిల్స్ని తయారు చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం రైతులకి నానో టెక్నాలజీని అందించి, రైతులు ఏ విధంగా అయితే పురుగు మందు కానీ, తెగులు మందు కానీ మొక్కల మీద స్ప్రే చేస్తారో, సేమ్ అదే విధంగా ఈ యొక్క పోషకాలని కూడా ఆకుల ద్వారా అందించే ఉద్దేశంతో ఈ నానో టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. సో 45 కిలోల యూరియా బస్తా తీసుకెళ్లి రైతు పొలంలో వేసినప్పుడు మొత్తాన్ని దాంట్లో ఉన్నటువంటి నత్రజని మొత్తం కూడా మొక్కలకు అందుబాటులో వస్తుంది అనేది చెప్పలేము. అది కరిగిన తర్వాత కొంత భూసారంలో లోపలికి ఇంకిపోతుంది, కొంత ఎండ కొట్టినప్పుడు ఒకవేళ వేసినట్లయితే ఎండకు ఆవిరైపోతుంది, ఫైనల్గా కొంత మొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా నత్రజని వేస్టేజ్ అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని భూమికి కాకుండా డైరెక్ట్గా మొక్కకి ఆకుల ద్వారా తీసుకునే విధానం నానో టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. సో అందుకని ఈ యొక్క కొత్త టెక్నాలజీ ప్రతి ఒక్కరూ రైతులు ఇమ్మీడియట్లీ ఆచరించాలి అంటే కూడా వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించి దాని ప్రతిఫలం వాళ్ళ చేనులలో కనపడ్డప్పుడు వాళ్ళు నమ్ముతారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు మొత్తం ఒకే